ఏపీ ఎడ్సెట్ 2025 ఆర్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్‌కు సంబంధించి జూన్ 5, 2025న మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్‌కి వెళ్ళే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. లైక్ ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అండ్ ఎగ్జామ్‌కి సంబంధించి లాస్ట్ మినిట్ టిప్స్ ఏమన్నా ఉంటాయా? బెటర్ మార్క్స్ రావడానికి వితౌట్ ప్రిపరేషన్ తోటి ఏమన్నా చేయడానికి ఛాన్స్ ఉంటుందా? అండ్ అదేవిధంగా మేము ఫస్ట్ టైం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తున్నాము. సో మాకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయా? అండ్ బై మిస్టేక్‌లో మేము ఏదైనా ఆప్షన్ క్లిక్ చేసామనుకోండి, ఆప్షన్ చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుందా? అండ్ అదేవిధంగా టైంకి సంబంధించిన టైం మనకి ఏ విధంగా తెలుస్తుందంటూ ఇలా డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తారు సో మెనీ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీ ఎడ్సెట్ 2025కి సంబంధించి లాస్ట్ మినిట్ టిప్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ ఎడ్సెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ థింగ్, సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మీరు ఇప్పటి వరకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మేము ఏపీ ఎడ్సెట్ 2025కి సంబంధించి 2020 సెషన్ నుంచి 2024 వరకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు అయితే కండక్ట్ చేయడం జరిగిందో ఆల్ క్వశ్చన్ పేపర్స్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మీరు అవి డౌన్లోడ్ చేసుకోండి. మీకు రెఫరెన్స్ పర్పస్ అయితే యూజ్ అవుతుంది. ప్రజెంట్ మనం వచ్చేసి ఫస్ట్ మన యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. అండ్ ఆ తర్వాత హాల్ టికెట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ బేస్డ్ చేసుకొని మీరు మీ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కొన్ని రిక్వైర్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మనం డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది, క్యాండిడేట్ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ మిస్ అయినట్లయితే సో మీరు డైరెక్ట్గా కన్వీనర్ ఆఫీస్కి కాల్ చేయడం కానీ మెయిల్ చేసినట్లయితే వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేయాలి. అండ్ వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఏపీ ఎడ్సెట్ 2025కి సంబంధించిన హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన థింగ్స్ అయితే క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. లైక్ మీరు ఏ మెథడ్కి అప్లై చేశారు అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ తర్వాత క్యాండిడేట్ సంబంధించిన నేము, క్యాండిడేట్ సంబంధించిన ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సో మీ యొక్క కేటగిరీ, మీ యొక్క జెండర్ అండ్ మీ యొక్క ఫోటో, మీ సిగ్నేచర్ అనే థింగ్స్ అయితే ఉంటాయి. వీటిని క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. వీటిలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ఇప్పుడు మీరు టెన్షన్ తీసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ సో మెనీ ఆస్పిరెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది, సార్ నా యొక్క పేరులో 1 లెటర్ తప్పు ఉంది, నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది, నా ఫోటో సిగ్నేచర్ మిస్ మ్యాచ్డ్ రావడం జరిగింది, సో వీటిని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీ యొక్క హాల్ టికెట్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు ఇప్పుడు వాటి గురించి పట్టించుకోకండి. ప్రజెంట్ అయితే మీరు ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత సో మీ యొక్క హాల్ టికెట్లో ఉన్న మిస్టేక్స్ని కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్లో కానీ, ఫాదర్ నేమ్లో కానీ, మదర్ నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ, జెండర్లో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు మీ యొక్క ఎడ్సెట్ అప్లికేషన్ ఫాము అండ్ అదేవిధంగా మీ యొక్క ఎస్ఎస్సి మెమో అనేది వాళ్ళకి మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు మీ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ట్రై చేయండి. మిస్టేక్స్ ఉంటే ఇప్పుడు మీకు పెద్ద ప్రాబ్లం కాదు. ఎగ్జామ్ సెంటర్లో మీకు ఎటువంటి ఇంపాక్ట్ అనేది చూపించదు. అండ్ అదేవిధంగా కేటగిరీలో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి మెయిల్ చేస్తే మీ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకు ఎగ్జామ్ ఏ డేట్లో ఉంటుంది, వాటి టైమింగ్స్ ఏంటి, ఏ సెంటర్లో ఉంటుంది అనేది అయితే చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఏపీ ఎడ్సెట్ 2025 వచ్చేసి మనకు 5th జూన్ 2025న కండక్ట్ చేస్తున్నారు. ఇది అందరికీ సేమ్ డేలో ఒకే సెషన్లో కండక్ట్ చేస్తున్నారు. మీరు బీఈడీ ఎంట్రన్స్ రాస్తున్న ఆస్పిరెంట్స్ అయ్యుండి, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయినా, బయో సైన్స్ స్టూడెంట్స్ అయినా, ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్ అయినా, ఇంగ్లీష్ అయినా, సోషల్ సైన్స్ అయినా కూడా సో మనకు 5th జూన్ 2025న ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ 2 PM నుంచి 4 PMకి వాటికి సంబంధించిన టైమింగ్స్ అయితే. అండ్ ఇది మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన టైమింగ్స్. మీ యొక్క హాల్ టికెట్లో 2 PM నుంచి 4 PM ఉంది కాబట్టి కరెక్ట్ 2 PMకే నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్తానంటే కుదరదు. సో మీరు బిఫోర్ 1 అవర్ ముందే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే రీచ్ అవ్వాలి. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వారు మీ యొక్క హాల్ టికెట్ వెరిఫై చేసి అండ్ మీకు సంబంధించిన అటెండెన్స్ కానీ, బయోమెట్రిక్ ప్రాసెస్ కానీ, ఫింగర్ ప్రింట్ కానీ తీసుకొని అండ్ మీకు సిస్టమ్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు అలాట్ చేయబడిన సిస్టమ్ దగ్గర కూర్చొని మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ టెస్ట్ సెంటర్ ఎక్కడ అనేది మీరు చూడొచ్చు. మీకు సంబంధించిన టెస్ట్ సెంటర్ అయితే ఉంటుంది.
కొంచెం మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే దీంట్లో మనకు ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి ఏ విధంగా వెళ్ళాలి, ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏ టైంలోపు వెళ్ళాలి అనే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఇవి మీరు కేర్ఫుల్గా అయితే రీడ్ చేయాలి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి ఏంటంటే 2 థింగ్స్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. 4th పాయింట్ అండ్ 5th పాయింట్ అనేది మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. 4th పాయింట్లో వచ్చేసి క్యారీ థింగ్స్ అయితే ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అనేది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు పెన్ అనేది మెన్షన్ చేశారు. సెకండ్ పాయింట్ హాల్ టికెట్ మెన్షన్ చేశారు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఐడి ప్రూఫ్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ పెన్ అనేది మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు సో రఫ్ వర్క్ చేసుకోవడానికి పెన్ యూజ్ చేసుకోవడానికి మీరే పెన్ తెచ్చుకోమని మెన్షన్ చేశారు. హాల్ టికెట్ వచ్చేసి మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో వెరిఫై చేసుకోవడానికి ఎంటర్కి అలో చేయడానికి హాల్ టికెట్ అనేది మ్యాండేటరీ. సో మనం అది ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాము. ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఎనీ అదర్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీరు మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఐడి కార్డ్లో వచ్చేసి యాజ్ పర్ అప్లికేషన్ ప్రకారం మీ డీటెయిల్స్ ఉండాలి. బట్ సమ్ స్టూడెంట్స్కి ఎవరైతే మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారో ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ నేమ్ చేంజ్ అవుతుంది, సర్ నేమ్ చేంజ్ అవుతుంది కాబట్టి సో వాళ్ళకి పెద్ద అక్కడ ఆబ్లిగేషన్స్ అయితే ఉండవు, యాక్సెప్ట్ చేస్తారు ఇఫ్ చేంజ్ ఉన్నా కూడా. బట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీతో పాటు క్యారీ చేయాల్సిన థింగ్స్ అయితే ఒక పెన్ తీసుకెళ్ళాలి, హాల్ టికెట్ తీసుకెళ్ళాలి, ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి. అండ్ అది కాకుండా కూడా మీరు తీసుకెళ్లాల్సింది ఏంటి అంటే సో 2 పాస్ ఫోటోస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది మీతో పాటు. 2 పాస్ ఫోటోస్ అయితే మ్యాండేటరీ. సో అది ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు మనం ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ఈ 4 థింగ్స్ అయితే మీరు తీసుకెళ్ళండి. మళ్ళీ చెప్తున్నాను, హాల్ టికెట్, ఐడి ప్రూఫ్, ఒక పెన్ను అండ్ 2 పాస్ ఫోటోస్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ 4 థింగ్స్ అయితే మనం తీసుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి. అండ్ ఎగ్జామ్కి సంబంధించిన టైమింగ్స్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకి ఎగ్జామ్ అనేది 2 PM నుంచి 4 PMకి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి 1 అవర్ బిఫోర్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడం కంటే ముందు ఎగ్జామ్ సెంటర్లో అయితే ఉండాలి. ఎగ్జామ్ సెంటర్కి లోపలికి ఎప్పుడు అలౌ చేస్తారంటే 12:30 నుంచి అయితే అలౌ చేస్తారు. 12:30 నుంచి 1:30 వరకు మీకు ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ 1:30 మీకు అలౌ చేయరు. అండ్ 1:30 తర్వాత ఎందుకు అలౌ చేయరంటే ప్రాసెస్ అనేది చాలా ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ వెరిఫై చేయాలి. అండ్ మీకు ఫింగర్ ప్రింట్ తీసుకోవాలి, మీ ఫోటో స్కాన్ చేయాలి, అండ్ మీకు సిస్టమ్ అలాట్ చేయాలి, అండ్ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఈ టోటల్ ప్రాసెస్ కోసం 30 minutes టైం పడుతుంది కాబట్టి సో మీరు సెంటర్కి వెళ్ళిన తర్వాత కూడా ఒక 30 minutes అనేది సిస్టమ్ దగ్గర కూర్చున్న తర్వాత ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు 1 అవర్ బిఫోర్ అయితే వెళ్ళండి. ఆల్రెడీ వెళ్ళిన స్టూడెంట్స్కి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళకి సంబంధించిన టేక్ కేర్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ రూట్ మ్యాప్ అయితే ఇస్తారు, మీకు సంబంధించిన సెంటర్ ఎక్కడ ఉంది అనేది. సో ఒకవేళ మీకు సెంటర్ తెలియకపోతే ఈ రూట్ మ్యాప్ ద్వారా మీరు ఫాలో అవ్వచ్చు, లేదా మీకు ఆ లోకల్లో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నట్టయితే వాళ్ళకి సంబంధించిన సజెషన్ ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ లాస్ట్కి మనకు ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు హాల్ టికెట్ అయితే ప్రింట్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ హాల్ టికెట్ ప్రింట్ అనేది కలర్ తీసుకోవాలా, బ్లాక్ అండ్ వైట్ తీసుకోవాలా అంటూ సో మెనీ స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు. మీరు బ్లాక్ అండ్ వైట్ కానీ కలర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, దాంట్లో మనకు ఆబ్లిగేషన్స్ అయితే ఏముండవు. బట్ మీ యొక్క హాల్ టికెట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంది, ఫోటో సరిగా లేదు, సిగ్నేచర్ సరిగా లేదు అనుకుంటే అప్పుడు మీరు కలర్కి ప్రియారిటీ ఇవ్వండి, అదర్వైజ్ బ్లాక్ అండ్ వైట్ అయితే తీసుకోండి. ప్రజెంట్ వచ్చేసి మనం ఎగ్జామినేషన్కి సంబంధించిన టిప్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ నేను మీకు ఇక్కడ ఎక్స్ట్రా టిప్స్ అయితే చెప్పను, జస్ట్ మనం ఒక 4-5 టిప్స్ గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో మీకు ఈ 4-5 టిప్స్లోనే క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. లైక్ మేము ఇప్పటివరకు సిస్టమ్ యూజ్ చేయలేదు సార్, మాకు సిస్టమ్ ఎలా ఉంటుందో కూడా తెలీదు, ఆ ఎక్స్పీరియన్స్ కూడా తెలీదు అంటుంటారు సో మెనీ ఆస్పిరెంట్స్. సిస్టమ్ ఎక్స్పీరియన్స్ తోటి మీకు పెద్ద పని లేదు అక్కడ. సో మనకు సిస్టమ్ స్క్రీన్ అనేది అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేయగానే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సో మీకు అలర్ట్ చేయబడిన సిస్టమ్ స్క్రీన్ పైన మీ యొక్క ఫోటో అండ్ మీకు సంబంధించిన సిగ్నేచర్, మీ యొక్క క్యాండిడేట్ నేము డిస్ప్లే అయ్యాయా లేదా అని అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. దట్ మీన్స్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఎంటర్ చేస్తారు కాబట్టి అది మీదా కాదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మీ డీటెయిల్స్ ఉన్నట్టయితే నో ప్రాబ్లం, మీ డీటెయిల్స్ కాకుండా వేరే వాళ్ళ డీటెయిల్స్ డిస్ప్లే అయినట్టయితే సో వాళ్ళ బదులు మీరు ఎగ్జామ్ రాస్తున్నట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ డీటెయిల్స్ ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీకు సిస్టమ్ అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేసిన తర్వాత అక్కడ వచ్చే ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ మీదా కాదా అనేది వెరిఫై చేసుకోవాలి. మీదైతే మీరు కూర్చోవాలి, మీది కాకపోతే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్స్కి మీరు చెప్పినట్లయితే మీ డీటెయిల్స్ వచ్చేలాగా చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, ఫస్ట్ టిప్ ఇది మీరు చేయాల్సింది. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే సో అక్కడ మనకు స్క్రీన్ పైన మనకు ఒక క్వశ్చన్ ఒకసారి డిస్ప్లే అవుతుంది, మల్టిపుల్ క్వశ్చన్స్ అనేది డిస్ప్లే అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా PDF చదివామనుకోండి, 3 questions 4 questions ఒకేసారి కనిపిస్తాయి. ఇక్కడ సిస్టమ్ స్క్రీన్ పైన మీకు ఒక క్వశ్చన్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుంది అండ్ దానికి 4 options అనేవి మనకు డిస్ప్లే అవుతాయి. సో మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాస్తున్నా, ప్రిపేర్ అవ్వకుండా రాస్తున్నా, ఎలా రాస్తున్నా కూడా క్యాండిడేట్స్ పాటించాల్సిన టిప్స్ ఏంటంటే ఫస్ట్ మనకు క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్
జనరల్ ఇంగ్లీష్ అనేది డిస్ప్లే అవుతుంది యాజ్ పర్ సిలబస్ ప్రకారం. తర్వాత మీకు జనరల్ నాలెడ్జ్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత సో మీకు సంబంధించిన మెథడాలజీ అనేది డిస్ప్లే అవుతుంది. సో పార్ట్ ఏ అనేది డిస్ప్లే అవుతుంది, పార్ట్ బి అనేది డిస్ప్లే అవుతుంది, పార్ట్ సి అనేది డిస్ప్లే అవుతుంది వరుస పంటి. సో పార్ట్ ఏ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉందా, పార్ట్ బి మీద మంచి నాలెడ్జ్ ఉందా, పార్ట్ సి మీద మంచి నాలెడ్జ్ ఉందా అనేది మీకు ఆల్రెడీ ప్రిపరేషన్ అయ్యారు కాబట్టి మీకు తెలుస్తుంటుంది క్లారిటీగా. సో మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు కూడా మీకు ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఏ టాపిక్స్ పైన ఉందో ఆ టాపిక్లో ఉన్న క్వశ్చన్స్ ఫస్ట్ చేసేసేయండి. ఎందుకంటే మనకు ఎండ్ ఆఫ్ ది టైం సరిపోలేదు అనుకోండి, మనకు ఆన్సర్ వచ్చిన క్వశ్చన్స్కి చేయలేకపోతాము, ఆన్సర్ రాని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాము. సో ఇలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీకు పార్ట్ ఏ మంచిగా వచ్చా, పార్ట్ బి మంచిగా వచ్చా, పార్ట్ సి మంచిగా వచ్చా, మంచిగా ప్రిపేర్ అయ్యానే దాన్ని బట్టి మీరు ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ చేయడమే దాంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎలా స్టార్ట్ చేసినా కూడా క్వశ్చన్ ఇస్తారు, దానికి 4 ఆప్షన్స్ ఇస్తారు. కాబట్టి యాజ్ ఏ ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఆ టాపిక్ వచ్చినా రాకపోయినా క్వశ్చన్ని పూర్తిగా చదవాలి, 4 ఆప్షన్స్ కూడా పూర్తిగా చదవాలి. అండ్ ఆ తర్వాతనే మీరు ఆన్సర్ ఏనా, బీనా, సీనా, డీనా అనేది డిసైడ్ అవ్వాలి. ఇఫ్ మీకు ఏనా, బీనా, సీనా ఆ క్వశ్చన్కి సంబంధించిన అవగాహన లేదు అంటే మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే క్వశ్చన్ చదివి దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్ని మనం చదివినప్పుడు మనం ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి డిలీట్ చేస్తాం. మీకు ఇది ఒక టిప్ అనమాట. సో మీరు రాంగ్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం మీకు ఇక్కడ టాస్క్. అండ్ అది ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్ అంటే పార్ట్ ఏ అండ్ పార్ట్ బి వచ్చేసి మనకు 10th బేసిక్స్ తోటి అడగడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ సంబంధించి మీకు టెన్సెస్ కానీ అండ్ ప్రిపోజిషన్స్ కానీ ఆర్టికల్స్ కానీ అండ్ సో వర్డ్ సౌండ్స్ కానీ అండ్ అదేవిధంగా మనకు కరెక్ట్ వర్డ్ ఫార్మేషన్ కానీ సో ఇలా మనకి ఇచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి టోటల్గా 10th బేసిక్స్ ఉంటుంది. 10th వరకు ఉన్న గ్రామర్ పాయింట్ నుంచి అడుగుతారు. కాబట్టి మనం ఆల్రెడీ చదివచ్చాం, 10thలో ఇంగ్లీష్ చదివాము, డిగ్రీలో ఇంగ్లీష్ చదివాము, ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి సో మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. బట్ మీరు చేయాల్సింది ఏంటి, క్వశ్చన్ని కేర్ఫుల్గా రీడ్ చేయాలి, ఆన్సర్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ కూడా మనకు అప్ టు 10th బేసిస్ కరెంట్ అఫైర్ బేసిస్ అయితే ఇస్తారు. సో 10th బేసిస్ వరకు ఉన్న స్కూల్ స్టడీకి సంబంధించి సోషల్ సైన్స్ కావచ్చు, బయాలజికల్ సైన్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, ఆ క్వశ్చన్సే అడుగుతారు. మనం ఆల్రెడీ చూసినవే ఉంటున్నాయి. సో కాబట్టి అది కూడా మీరు సేమ్ ఏం చేయాలి అంటే క్వశ్చన్ని పూర్తిగా చదవాలి, ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది ఇఫ్ మీరు చదవకపోతే. సో ఇదే ప్రాసెస్. అండ్ సీకి వచ్చేసి ఏంటంటే అది మీరు డిగ్రీ కాబట్టి మీరు ఇష్టపడి చూజ్ చేసుకున్న మెథడాలజీ కాబట్టి సో దాని క్వశ్చన్స్ మీరు మ్యాక్సిమం ఎలాగైనా చేయగలుగుతారు. అండ్ ఇక్కడ ఆన్సర్ చేయడానికి మరొక అవకాశం ఉన్న బెస్ట్ క్వశ్చన్స్ ఏంటి అంటే సో మనము థర్డ్ టిప్ కింద తీసుకున్నట్టయితే టీచింగ్ యాప్టిట్యూడ్ చేసేటప్పుడు టీచింగ్ యాప్టిట్యూడ్ అందరికీ కొత్త టాపిక్ కాబట్టి సో టీచింగ్ యాప్టిట్యూడ్ ప్రతి ఒక్కరికి కొత్త టాపిక్ కాబట్టి మనకి ఇక్కడ థర్డ్ సెక్షన్లో టీచింగ్ యాప్టిట్యూడ్ అయితే ఉంటుంది. టీచింగ్ యాప్టిట్యూడ్కి మీరు ఆన్సర్ చేసేటప్పుడు క్వశ్చన్స్ 2 వెర్షన్స్లో మాత్రమే అడుగుతారు. టీచింగ్ యాప్టిట్యూడ్లో ఒకటి పాజిటివ్ వెర్షన్లో అడుగుతారు, ఒకటి నెగిటివ్ వెర్షన్లో అడుగుతారు. యాజ్ ఏ టీచర్గా మీ బిహేవియర్ ఏంటి అనేది తెలుసుకోవడానికి పాజిటివ్ అడుగుతారు, యాజ్ ఏ టీచర్గా మీ బిహేవియర్ ఏంటి అనేది నెగిటివ్ వెర్షన్లో అడుగుతారు. పాజిటివ్ క్వశ్చన్ అనిపించింది అనుకోండి, మీకు ఆన్సర్ తెలియకపోతే అందులో 4 పాజిటివ్ ఆప్షన్స్ ఉంటాయి. సో టాప్ మోస్ట్ పాజిటివ్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ మనకి క్వశ్చన్లో. టీచింగ్ యాప్టిట్యూడ్లో టాప్ మోస్ట్ పాజిటివ్ పాజిటివ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్. ఇఫ్ నెగిటివ్ క్వశ్చన్ అనుకోండి, టాప్ మోస్ట్ నెగిటివ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్. క్వశ్చన్ నెగిటివ్ వెర్షన్లో అడిగితే నెగిటివ్ ఆన్సర్ పెట్టాలి, పాజిటివ్లో అడిగితే పాజిటివ్ పెట్టాలి. నేను ఆల్రెడీ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 2 సెషన్స్ వీడియో చేయడం జరిగింది విత్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తోటి. ఇప్పటివరకు మీరు ఆ వీడియో చూడండి, ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక ఐడియా వస్తుంది టీచింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి అనేది. ఇది మనకు సంబంధించి బేసిక్ టిప్స్ అయితే. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ను పూర్తిగా చదవాలి, ఆన్సర్ చేయాలి అనేది మనము ఇక్కడ థర్డ్ పాయింట్లో తెలుసుకున్నాం. అండ్ 4th వన్ వచ్చేసి ఏంటంటే మనకు టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఎగ్జామ్ అనేది టోటల్ 150 క్వశ్చన్స్కి పెడుతున్నారు, బట్ టైం డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ మాత్రమే ఉంది. 150 క్వశ్చన్స్ని 120 మినిట్స్లో చేయగలుగుతామా అంటే సమ్ టైమ్ సో ఒక క్వశ్చన్ దగ్గర 2 మినిట్స్ కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది, 3 మినిట్స్ కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు 150 క్వశ్చన్స్ చేయలేరు కాబట్టి మీరు ఏం చేయాలి, టైం మేనేజ్మెంట్ చేయాలి. అందుకే నేను స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను మనకి. సో ఏంటంటే మీకు పార్ట్ ఏ మంచిగొచ్చా, పార్ట్ బి మంచిగొచ్చా, పార్ట్ సి మంచిగొచ్చా, ఏదైతే వెల్ ప్రిపేర్ అయిన టాపిక్ ఉంటుందో వాటిని మీరు ఫస్ట్ ఆన్సర్ చేయండి. రిమైనింగ్ టాపిక్కి మీరు ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సో ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆన్సర్ పెట్టేస్తే సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. మీకు రాని క్వశ్చన్స్ దగ్గర టైం వేస్ట్ అనేది చేయకండి. వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెట్టేసుకుంటూ వెళ్ళాలి, రాని క్వశ్చన్ దగ్గర టైం వేస్ట్ చేయకూడదు. సో టైం వేస్ట్ చేయకూడదు అంటే ఆ క్వశ్చన్కి మీరు 1 మినిట్ టైం మెన్షన్ చేశారా, 2 మినిట్స్ టైం మెన్షన్ చేశారా అనేది స్క్రీన్ పైన మీకు టైం డ్యూరేషన్ అనేది చూపిస్తుంది. స్క్రీన్ పైన మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఫస్ట్ స్టార్ట్ చేయగానే మనకు 120 మినిట్స్ అనేది
ఉంటుంది. మీరు ఒక 2 మినిట్స్ కంప్లీట్ చేసినట్టయితే 1180 అనేది రావడం జరుగుతుంది. అండ్ అలా మీరు 60 మినిట్స్ కంప్లీట్ చేశారా, ఇంకా రిమైనింగ్ 40 మినిట్స్ ఉందా అనేది రిమైనింగ్ టైం చూపిస్తుంది మనకు. కాబట్టి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు 40 మినిట్స్ ఉంది, 40 క్వశ్చన్స్ ఉన్నాయి, 60 మినిట్స్ ఉంది, 40 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు టైంని ఇంకా కొంచెం యూజ్ చేసుకోవాలి క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అవ్వాలంటే. ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఫస్ట్ టైం రాస్తున్న వారికి ఇవన్నీ తెలియదు కాబట్టి మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి. మేము ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేశాము దీనికి సంబంధించి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి 5th పాయింట్ వచ్చేసి ఏంటి అంటే మనకు నెగిటివ్ మార్క్స్ లేవు. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి 150 క్వశ్చన్స్కి 150 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఒక క్వశ్చన్ కూడా మీరు స్కిప్ చేయకూడదు. మెనీ ఆస్పిరెంట్స్ లాస్ట్ ఇయర్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో దట్ టు బి మీ సీనియర్స్ అంటే బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వాళ్ళు, సార్ నేను 120 క్వశ్చన్సే ఆన్సర్ చేశాను, ఇంకా 30 క్వశ్చన్స్ పెట్టలేదు, లేదా 140 క్వశ్చన్సే ఆన్సర్ చేశాను లాంటివి చెప్తుంటారు. మీరు అలాంటి మిస్టేక్ చేయకండి. 150 క్వశ్చన్స్కి 150 క్వశ్చన్స్ అనేది మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 150 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తేనే ఇక్కడ మనకి ఏంటి అంటే ఎగ్జామ్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలాగో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 150 క్వశ్చన్స్ కాదు 130 క్వశ్చన్సే ఆన్సర్ చేశారు అంటే మీకు ఫైనల్గా వచ్చే మార్క్స్ కూడా 130లోనే కరెక్ట్ కావాల్సి ఉంటుంది. రిమైనింగ్ 20 మార్క్స్ ఇక్కడ పోయినట్లే కదా. ఒకవేళ 20 క్వశ్చన్స్ కూడా పెట్టుంటే అందులో మీకు 5 కరెక్ట్ అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఒక 70 మార్క్స్ వచ్చాయి అనుకుందాం 150కి. ఇప్పుడు 5 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి అనుకోండి. ఒక 20 క్వశ్చన్స్లోకి వెళ్ళి 75 వస్తుంది. 75 అంటే టాప్ మోస్ట్ ర్యాంకర్, మీరే టాపర్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 1 మార్క్ కూడా పెద్ద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది ఇక్కడ ర్యాంక్స్ విషయంలో. కాబట్టి మీరు క్వశ్చన్స్ మాత్రం వదిలేసి రాకూడదు, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అనదర్ థింగ్ ఇక్కడ. అండ్ మనకు మార్క్స్ కూడా ఇంపార్టెంట్. మార్క్స్ ఎవరైతే బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఓసీ కానీ బీసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే మీకు 25% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. 25% మార్క్స్ అంటే ఇక్కడ ఈక్వల్ టు 38 మార్క్స్. 150లో మీకు 38 మార్క్స్ వస్తేనే మీరు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు. మీరు ప్రైవేట్ కాలేజ్లో చేయాలి అన్నా కూడా కనీసం మీకు 38 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. 38 మార్క్స్ రావాలి అంటే మీకు బెస్ట్ పోర్షన్ ఏది, అది మేబీ టీచింగ్ యాప్టిట్యూడ్ బెస్ట్ పోర్షనా, లేకపోతే జనరల్ ఇంగ్లీష్ బెస్ట్ పోర్షనా, జనరల్ నాలెడ్జ్ బెస్ట్ పోర్షనా, లేకపోతే మీ మెథడాలజీ బెస్ట్ పోర్షన్ అనేది మీరు డిసైడ్ చేసుకొని అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు రిమైండ్ చేసుకుంటూ ఎగ్జామ్ అయితే రాయండి. ఎగ్జామ్లో ఎటువంటి టెన్షన్ తీసుకోకండి, ఎటువంటి స్ట్రెస్కి లోన్ అవ్వకండి. మీకు ఆన్సర్ వచ్చిందా టక్కున పెట్టేసేయండి, ముందు క్వశ్చన్స్కి వెళ్ళండి. ఆన్సర్ రాలేదా ఈ క్వశ్చన్ స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. అలా టోటల్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రిమైనింగ్ టైం ఏదైతే ఉంటుందో ఆ వదిలేసిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఫైనల్గా మాత్రం ఒక క్వశ్చన్ కూడా వదిలేసి అయితే రాకూడదు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.